వృశ్చిక రాశి ఫలితాలుతో విశాఖలో 4వ పాదం, నాని నూనె అనురాధ 4 పాదములు, నోయాయియు జ్యేష్ఠ 4 పాదములు కలిసి వృశ్చిక రాశి అవుతుంది. జాతి పగడం ధరించాలి. ఎరుపు రంగు మరియు సింధూర రంగు వస్త్రాలు ధరిస్తూ ఉండాలి. కుమారస్వామికి మరియు శివునికి ఆరాధన చేస్తూ ఉండాలి. 3, 5, 6, 8, 9, 10, 11, 14, 16, 18, 23, 24 ఈ తేదీలు మంచి ఫలితాలను మీకు అదృష్టాన్ని కలిగిస్తాయి. ఈ మాసం వీరికి భూ వ్యవహార విషయంలో మంచి ఫలితాలు రాగలవు. ధన రాబడికి సంబంధించినటువంటి ఆటంకాలన్నీ తొలగిపోయి మంచి ఆదాయం కలిగించేటువంటి పని మీకు దొరుకుతుంది. ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి పదవులు రాగలవు. నూతన వ్యాపారం ప్రారంభం చేస్తారు. దానివలన భవిష్యత్తులో మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. సంఘంలో కొద్దిగా విభేదాలు ఉన్నా కానీ అవన్నీ కూడా తొలగిపోయి స్నేహభావంతో అందరూ కూడా మెలుగుతూ ఉంటారు. మంచి మిత్రుడు మీకు లభిస్తాడు. వివాహ సంబంధాలు కుదరగలవు. పెద్దవారి కనుసన్నలు మెలగడం వలన మంచి మీకు జరుగుతుంది. ప్రాథమిక విద్యార్థులే కానీ, డిగ్రీ చేసేవారు కానీ, నీట్ రాసేవారికి కానీ, ఇంటర్వ్యూలకు వెళ్ళేవారికి కానీ మంచి ఉత్తీర్ణత కలిగి మంచి భవిష్యత్తు మీకు కలిగి ఉంటుంది. ఎలక్ట్రికల్, ఇంజనీరింగ్ మరియు మెకానిక్, మోటారు డ్రైవింగ్ రంగం వారికి మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి. ఆయా రంగాలలో అభివృద్ధి అనేది ఎక్కువగా కలిగి ఉంటుంది. ఎక్కువగా ప్రయాణాలు మీరు చేస్తారు. వ్యవసాయ, పాడి, పశు, వృద్ధి వ్యాపారులకు అధికమైనటువంటి లాభాలు కలగగలవు. వాహనాలు కొనుగోలు చేయట, స్థల లాభం ఇత్యాది శుభ ఫలితాలు కలిగి సుఖమైనటువంటి జీవనం కలిగి ఉంటారు. మీరు ఫైనాన్స్ రంగం వారికి మంచి లాభాలు కలుగుతాయి. కుటుంబంలో నివసించే వారందరూ ఒకరికొకరు కుటుంబంలో నివసించేటువంటి వారందరూ కూడా ఒకరికొకరు భేదాభిప్రాయాలు లేకుండా సుఖమైనటువంటి జీవనం శుభగ్రహ స్థితి వలన మీకు కలిగి ఉంటుంది. శుభం భూయాత్.